గురుగారు నమస్కారం. ఆ, మనకి అన్ని చక్రాలు అంటే 5 చక్రాలు ఉన్నాయి కదా, అది ఆ భరణి ఏడు వారి ఏడు చక్రాలు ఉంటాయి. 7. ఆ, అయితే మనకి 1, 2, 3, 4, ఆ, 5 వీక్ అయితే మనము ఇది 6th చక్రం మనం యాక్టివేషన్ చేసుకొని దానికి రెక్టిఫై చేసుకోవచ్చా? సిక్స్త్ చక్ర యాక్టివేషను ఆ, థర్డ్ ఐ యాక్టివేషన్ అంటాం. ఆజ్ఞ యాక్టివేషన్ ఎప్పుడు అవుతుంది? మీకు క్రియాయోగం మొత్తం అర్థమైపోయి ఆ, ఎనర్జీ సెంటర్స్ మొత్తం తెలిసిపోయి అది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటి? మీ కుండల్ని మీకు కంట్రోల్ అవ్వాలి. అవును. మీ కుండల్ని వ్యవస్థలు మీకు కంట్రోల్ అవ్వాలి. కుండల్ని ఎనర్జీస్ మొత్తం కంట్రోలింగ్కి వచ్చేసేయాలి. మనకి ఎనర్జీ వ్యవస్థలు రెండు రకాలు ఉంటాయి. అర్థమవుతుందా నేను చెప్పేది? వీడియోస్ ఆన్ చేసుకోండి, ఇబ్బంది ఏమి ఉండదు. మీ వీడియోలు ఏం కనపడవు, ఇక్కడ ఫోకస్ మోడ్లో పెట్టా. ఆ, అందరూ వీడియోస్ ఆన్ చేసుకోండి. అందరూ ఆజ్ఞ యాక్టివేషను, థర్డ్ ఐ యాక్టివేషన్ అంటారు కదా. థర్డ్ ఐ యాక్టివేషన్ ఎప్పుడు అవుతుంది అంటే మన లోపల ఉండేటటువంటి ఎనర్జీస్ రెండు రకాలుగా విభాగించబడతాయి. ఒకటి కుండలిని శక్తి వ్యవస్థలు, కుండలినికి సంబంధించిన శక్తులు. చెప్పండి. కుండలిని కుండలిని శక్తి వ్యవస్థ. రెండు ప్రాణశక్తికి సంబంధించినటువంటి శక్తి వ్యవస్థలు. రెండు ప్రాణశక్తికి సంబంధించిన శక్తి వ్యవస్థ. ఈ శక్తి వ్యవస్థలు ఎన్ని ఉంటాయి? ఒక 50 60 ఇవి ఉంటే, ఒక 40 50 ఇవి ఉంటాయి. కుండలిని వ్యవస్థలు కూడా అన్ని ఉంటాయా గురువు గారు? ఉంటాయి. 40 దాకా 40 ఇవి ఉంటాయి. 40% ఇవి ఉంటే 60% ఇవి ఉంటాయి ప్రాణశక్తికి సంబంధించినవి. అంటే ఎక్స్టర్నల్ ఎనర్జీస్కి సంబంధించిన ఒక 60% ఉంటే, కుండలినికి సంబంధించినవి 40% ఉంటాయి. ఈ 40% ఉండే ఎనర్జీని ఒక దళం ఎనర్జీతో, ఆజ్ఞలో 2 దళాలు ఉంటాయి కదా, ఉమ్, మీరు అర్థం చేసుకోండి. ఆజ్ఞలో ఉమ్. 2 దళాలు ఉంటాయి. ఆజ్ఞకి ఎన్ని దళాలు ఉంటాయి? రెండు. 2 దళాలు ఉంటాయి కదా. అందులో కుడివైపు ఉండే దళము కుండలినికి, ఎడం వైపు ఉండే దళం ప్రాణశక్తికి సంబంధించిన ఎనర్జీస్ని అనుసంధానం చేస్తాడు సాధకుడు. అంటే ఈ రెండు ఎనర్జీ దళాలు ఏం చేస్తాయి? ఒక దళంతోనేమో ఈ 40% ఉండే ఎనర్జీస్ని అనుసంధానం చేస్తాడు, ఇంకో దళంతో 60% ఉండే ఎనర్జీస్తో అనుసంధానం చేస్తాడు. అప్పుడు ఏమవుతుంది? 100% ఎనర్జీస్ని ఆజ్ఞతో అనుసంధానం అవుతాయి. అర్థమవుతుంది? అర్థం. అప్పుడు ఆ సాధకుడికి ఆజ్ఞ యాక్టివేషన్ అయింది అని చెప్తారు. అయితే ఎలా తెలుస్తుంది గురుగారు అది యాక్టివేషన్ అయిందో లేదో? అది సాధకుడికి తెలుస్తుంది. ఆ ఆజ్ఞ యాక్టివేషన్ అయినప్పుడు తనకు తెలియకుండా ఒక ముద్ర పడుతుంది. ఈ ముద్ర. ఈ ముద్ర ఐడియా ఉంది కదా. ప్రాణశక్తి ముద్ర అని చెప్పారు గురుగారు మీరు. ఈ ముద్ర ఆజ్ఞ యాక్టివేట్ అయినప్పుడు తనకు తెలియకుండానే ఈ ముద్ర పడుతుంది. అదే ముద్ర అంటారు గురువు గారు దాని పేరు? ప్రాణశక్తి ముద్రలే 3 ముద్రలు ఉంటాయి ప్రాణశక్తిలో. ఇదొకటి, ఇదొకటి, ఇదొకటి. ఈ 3 ముద్రలు 3 రకాల ప్రయోజనాలు కలిగి ఉంటాయి. అవేంటి గురువు గారు? ఈ ముద్ర అనుకోండి, ఈ ముద్ర కంట్రోల్ ముద్ర అనమాట. నేను నా ఎనర్జీస్ని కంట్రోల్ చేయగలను. ఐ కెన్ కంట్రోల్ మై ఎనర్జీస్. బొటన వేలు ఎలా పెట్టాలి గురువు గారు? ఇదిగోండి అమ్మా, ఇట్లా మీరు చూస్తున్నారు, మీకు క్లియర్గా కనపడడం లేదు, ఇట్లా ఇంతే. అర్థమవుతుందా? నేను కంట్రోల్ చేయగలను నా ఎనర్జీస్ మొత్తాన్ని. ఎన్ని ఎనర్జీస్ ఉంటే అన్ని ఎనర్జీస్ నేను కంట్రోల్ చేయగలను. నేను సృష్టితో అనుసంధానం అయ్యాను. సృష్టిలో ఉండే ఎనర్జీస్తో అనుసంధానం అయ్యాను. మీకు అంటారు కదా, ఇది ఒక డివోషనల్ ముద్ర అనమాట. సృష్టితో నేను అనుసంధానం అయ్యాను అని చెప్పడానికి ఈ ముద్ర అనమాట. అర్థమవుతుందా? ఓకేనా? ఈ ముద్ర ఆజ్ఞ యాక్టివేట్ అయ్యింది. ఆజ్ఞ యాక్టివేట్ అయినప్పుడు పడే ముద్ర. ఇట్లా 3 ముద్రలకి 3 హైయెస్ట్ ప్రయోజనాలు ఉంటాయి. అవి మనం సాధన చివరిలో వచ్చేవి ఇవన్నీ. 5 ఎనర్జీ సెంటర్స్ 5 ఎలిమెంట్స్ తో కూడా కనెక్ట్ అవుతాయి కదా. అండ్ ఇలా రావాలి మీరు. 5 ఎనర్జీ సెంటర్స్ 5 ఎలిమెంట్స్తో కనెక్ట్ అవుతాయి. 5 ఎనర్జీ సెంటర్స్ 5 కోశాలతో కనెక్ట్ అవుతాయి. 5 ఎనర్జీ సెంటర్స్ 5 ప్రాణాలతో కనెక్ట్ అవుతాయి.
ఎలిమెంట్స్ అంటే అపాన ఏంటి సమాన గురుగారు? ఉదాన అంటారు కదా, ఇప్పుడు ప్రాణవాయువు ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన సమానం. ఏ వాయువు ఏ చక్రంతో ఏ ఎనర్జీ సెంటర్ తో కనెక్ట్ అవుతుంది సార్? ప్రాణం వచ్చేసేసి మూలాధారం అండి, అపానం వచ్చేసేసి స్వాదిష్టానం, వ్యానం వచ్చి మణిపురం, ఉదానం వచ్చేసేసి అనాహతం, సమానం వచ్చి విశుద్ధి. పంచభూతాలు పంచభూతాలు కూడా అంతే. ఆకాశం వచ్చి విశుద్ధి, వాయువు వచ్చి అనాహతం, అగ్ని వచ్చి మణిపురం, వాటర్ వచ్చి స్వాదిష్టానం, ఎర్త్ వచ్చి మూలాధారం. ఇంకొకసారి చెప్పరా గురుజీ? ఆకాశాద్ వాయు, వాయురగ్ని, అగ్ని ఆపహ, ఆపః పృథివీ, పృథివ్యాత్ ఔషధయ అన్నారు కదా. ఆకాశం విశుద్ధి, వాయువు అనాహతం, గుర్తుపెట్టుకోండి. ఆకాశం విశుద్ధి నీలం రంగు, వాయువు అనాహతం, అగ్ని మణిపురం, వాటర్ వచ్చి నీరు వచ్చి జలం వచ్చి స్వాదిష్టానం, భూమి పదార్థం వచ్చి మూలాధారం. అలాగే గ్రహాలు కూడా కనెక్ట్ అవుతాయి. సూర్యుడు సహస్రారం, సూర్యుడు సహస్రారం. సూర్య భగవానుడు, సూర్యుడు అనకూడదు, సూర్య భగవానుడు సహస్రారం. చెప్పండి. సూర్య భగవానుడు సహస్రారం. కంటికి కనపడే దైవం అనమాట అది, కంటికి కనపడుతున్న దేవుడు. దేవుడు ఉన్నాడా అనే వాళ్ళకి ఇదిగోరా నేను ఉన్నా అని చూపిస్తున్నటువంటి వ్యవస్థ అనమాట అది. ఇప్పుడు సూర్య నమస్కారాలు చేసినప్పుడు మన ఈ సాధనకి ఏ విధమైన సహాయ సహకారాలు అందుతాయి? సూర్య నమస్కారాలు కూడా ఇందులో క్రియా నమస్కారాలు ఉంటాయి. క్రియాయోగంలోవే సూర్య నమస్కారాలు, మీకు తెలుసోది లేదు. అష్టాంగ యోగంలో మీకు యోగాలో ఉండే సూర్య నమస్కారాలు కాకుండా మిగతా ఆసనాలన్నీ హఠయోగానికి సంబంధించినవి. సూర్య నమస్కారం క్రియాయోగానికి సంబంధించినవి. గురువు ఒక్క మిగతా గ్రహాలు కూడా చెప్పరా ఒక్కసారి? ఏ ఏ చెప్తాను. సూర్య నమస్కారాలు మీకు తెలుసో లేదో. ముందు నమస్కారం మూలాధారం, తాడాసన్ స్వాదిష్టానం, పాదహస్తాసన్ మణిపురం, ఫణీంద్రాసన్ అనాహతం, తర్వాత భుజంగాసన్ విశుద్ధి, సాష్టాంగాసన్ ఆజ్ఞ. అర్థమవుతుందా? ఎనర్జీ సీక్వెన్స్లోనే ఆసనాలు వస్తాయి. మళ్ళీ ఆజ్ఞ, విశుద్ధి, అనాహతం, మణిపురం, స్వాదిష్టానం, మూలాధారం. సూర్య నమస్కారాలు మన క్రియాయోగానికి సంబంధించినవి, మిగతా ఆసనాలన్నీ హఠయోగానికి సంబంధించినవి. అలాగే గురుగారు చెప్పండి, కంటిన్యూ చేయండి. సూర్యుడు సహస్రారం గుర్తుపెట్టుకోండి. చాలా క్రియాయోగం అనేది ఎంత గొప్పదంటే సూర్యుడిని సహస్రారానికి పెట్టేసింది. సూర్య భగవానుణ్ణి సహస్రారంతో సమానం. మన సహస్రార శక్తి కేంద్రం అది. మన సహస్రారానికి సంబంధించిన ఎనర్జీ సెంటర్గా సూర్యుడిని పెట్టేసింది. సూర్యారాధకులు అనేవాళ్ళు కొంతమంది ఉండేవాళ్ళు, తెలుసా మీకు? సూర్యారాధకులు ఉంటారు. తెలుసు గురుగారు. వారు వేరే ఏ ఇతర దేవతారాధనలు చేయరు. ఓన్లీ సూర్యుడు ఉన్నప్పుడు సూర్యుడికి నమస్కారం చేయడం, సూర్య నమస్కారాలు చేయడం, సూర్యుడికి సంబంధించినటువంటి స్తోత్రాలు చదవడం. సూర్యారాధకులు అనమాట. కొంతమందే ఉంటారు సూర్యారాధకులు, వాళ్ళు సూర్యుడినే పూజిస్తూ ఉంటారు. సో సూర్యుడు అనేవాడు, ఆ సూర్యగ్రహం అనేది మనల్ని ఎలా ప్రభావితం చేస్తుంది అంటే, మీరు కదలాలన్నా సూర్యగ్రహం కావాలి మనకి. అర్థమవుతుందండి? మన ఋషుడు ఎంత గొప్పోళ్ళో ఇక్కడే అర్థమవుతుంది అందరికీ. సూర్యుడి యొక్క కిరణాలు మన మీద పడితే సూర్యుడు హీలింగ్ అనమాట. సన్ అనేది కాస్మిక్ సంబంధించింది. ఈ కాస్మిక్ హీలింగ్ జరగడానికి సూర్యకిరణాలు అనేవి చాలా కీలకం. అర్థమవుతుందండి? అర్థమవుతుంది. మీరు వేల కోట్లు లక్షల కోట్లు పెట్టినా సరే సూర్యకిరణాలతో సమానం కాదు అది. అది గుర్తుపెట్టుకోండి. సూర్యుడు చాలా ఇంపార్టెంట్ లైఫ్లో అని చెప్పడం కోసమే సహస్రారాన్ని సూర్యుడిగా పెట్టారు. గురువు గారు, ఓం అని పద్మిని ఓం అంటే సూర్యుని అవన్నీ పిచ్చి మంత్రాలు, అవన్నీ వద్దు. మనకు ఆల్రెడీ సూర్యుడికి సంబంధించిన మంత్రాలు మన శాస్త్రం చెప్పిన ఉంటే అవి చెప్పుకోండి. అంతేగానే వేరే వేరే వాళ్ళు చెప్పిన మనకు వద్దు. అవన్నీ పిచ్చి మంత్రాలు. ఓకే. పిచ్చోళ్ళు అవ్వడానికి తప్ప దేనికి పనికిరావాలి. అర్థమవుతుందా? మనకు ఉంది కదా, మనకు సూర్యాష్టకం ఉంది, సూర్య స్తోత్రం ఉంది, ఆదిత్య హృదయం ఉంది. ఒకటే ఎన్నున్నాయి? అవును.
కావాల్సిన అవన్నీ చదువుకోండి, అవన్నీ మంచి ఎనర్జీస్ని ఇస్తాయి. సూర్యుడు నిజంగా కనపడుతున్నటువంటి దైవం. అర్థమవుతుందని మీరు చూస్తున్నారంటే సూర్యుడు ఉండాలి, సూర్యుడు కావాలి. మీ కళ్ళు బలంగా ఉండాలంటే సూర్యుడు కావాలి, మీ దేహం బలంగా ఉండాలంటే సూర్యుడు కావాలి, లోపల జీవక్రియలు సజావుగా జరగాలంటే సూర్యుడు కావాలి, హీలింగ్ జరగాలి అంటే సూర్యుడు కావాలి. దైవమే నిజంగా, దేవుడే నిజంగా. అందుకే సహస్రారానికి సూర్య భగవాను పెట్టారు. ఆరోగ్యాత్ భాస్కరాదిచ్చేత్. ఆరోగ్యంగా బతకాలి అంటే, ఆరోగ్యంగా మనం అందరం ఉండాలంటే సూర్యుడు ఉండాలి అని చెప్పే ఉద్దేశం అనమాట సూర్యుడు సహస్రారం అని పెట్టడానికి. అలాగే ఆజ్ఞా చంద్రుడు, అలాగే కుజుడు విశుద్ధి, బుధుడు అనాహతం, గురుడు మణిపురం, శుక్రుడు స్వాదిష్టానం, శని మూలాధారం, రాహు కేతువులు అనేవి ఛాయాగ్రహాలు. ఇప్పుడు కుజ అంటే భూమి పుత్రుడు కదండి, కాబట్టి మూలాధారానికి చెందినవాడు కదా. మంగళం కదా, మంగళకారకుడు కదా ఆయన. ఒక్కసారి చెప్పరా గురుగారు మళ్ళా? కుజుడు మంగళకారకుడు రాసుకుంటాను. కాబట్టి విశుద్ధి. అనాహత గురుగారు. బుధుడు గురువు గారు మళ్ళీ చెప్పరా, ఇది సన్ అంటే సూర్య భగవానుడు సహస్రారా? సూర్య భగవానుడు సహస్రారం క్రియాయోగం ప్రతిపాదించింది. క్రియాయోగం ప్రతిపాదించిందంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం, లక్షల సంవత్సరాల క్రితం ఆది మానవుడి కాలంలోనే క్రియాయోగం అనేది సూర్యుడే సహస్రారం అని చెప్పింది. అంటే మన సైన్స్ ఎంత డెవలప్ అయి ఉంటుందో ఆలోచించండి. ఇప్పుడు మణిపూర గురువు గారు. క్రియాయోగం రీసెంట్ సైన్స్ కాదు, క్రియాయోగం అతి పురాతనం, అతి ప్రాచీనమైనది క్రియాయోగం. అట్లాంటి క్రియాయోగంలోనే సూర్యుడిని సహస్రారానికి పెట్టేసింది అంటే అర్థం చేసుకోండి. అంటే సూర్యుడి యొక్క విలువని అప్పుడే గ్రహించాం మనం. ద వాల్యూ ఆఫ్ సన్, అసలు సూర్యుడి యొక్క విలువ ఏంటి ఈ రోజు మనకి తెలీదు. సూర్యుడి యొక్క విలువ తెలుసా? తెలీదు గురుగారు. డి విటమిన్లు వేసుకుంటాం, కానీ సూర్యుడి దగ్గర ఒక గంట సేపు కూర్చుంటే, అర్ధగంట కూర్చుంటే సంవత్సరానికి సరిపడ్డ డి విటమిన్ వచ్చేస్తుంది. అర్థమవుతుందండి? న్యాచురల్. అర్థమవుతుందండి? సూర్యుడి యొక్క విలువని కొన్ని వేల సంవత్సరాల క్రితమే భారతదేశంలో ఉండే క్రియాయోగం ప్రతిష్టాపన చేసింది. సూర్యుడు సహస్రారం, సూర్యుడు సహస్రారంతో సమానం అని. మీ యజ్ఞ యాగాదులు చేస్తున్న, క్రతువులు చేస్తున్న అన్ని సూర్యుడితో సంబంధం పడి ఉంటాయి. గురుగారు మణిపూర ఏ గ్రహం గురుగారు? మణిపుర గురుడమ్మ, గుజ్ ఆజ్ఞా చంద్రుడు, గురుడు. ఉమ్, స్వాదిష్టానం గురుగారు. శుక్రుడు, శుక్రగ్రహం స్వాదిష్టానం, మూలాధారం భూమి. క్రియాయోగం యొక్క విస్తృత పరిధి అన్నమాట. గురుగారు విశుద్ధి చెప్పరా? విశుద్ధి కుజుడు, కుజగ్రహం. అనాహత కుజదోషం అంటారు కదా. అనాహతం వచ్చి బుధుడు. గురువు గారు ఇప్పుడు నవగ్రహాల లాగానే ఇవి ఉంటాయి కదా, ముత్యము పొగడము వీటిని అంటారు నవరత్నాలు. వాటికి సంబంధించినవి కూడా 7 గ్రహాలకు ఉంటాయి. చెప్పరా గురుగారు ఇవ్వండి. కానీ అవి నేను చెప్పాను అనుకోండి, ఇంకా వాటికి సంబంధించిన ప్రచారాలు జరుగుతాయి, అవి మనం చెప్పకూడదు. అదొక సెంటిమెంట్స్ తయారవుతాయి, వద్దు. అలాగే న్యూమరాలజీ ప్రకారం కూడా నెంబర్స్ ఉంటాయి. మూలాధారం 1, స్వాదిష్టానం 2, మణిపురం 3. అందుకే 3 టైమ్స్ చేసేది ఎందుకు? ప్రతిదీ మణిపురం యాక్టివేట్ కావాలి, అక్కడ ఒక అటాచ్మెంట్ కావాలి, ఒక సంబంధం కావాలన్నప్పుడు 3 సార్లు చేసేది అందుకు మణిపురం కాబట్టి. 4 అనాహతం, 5 విశుద్ధి, 6 ఆజ్ఞ, 7 సహస్రార. ఆజ్ఞ చక్ర ఏ ఘాట్ రిలేటెడ్ గురుగారు? ఆజ్ఞ ఏ భగవాన్ రిలేటెడ్? ఏ భగవంతుడిది ఆజ్ఞ? అలాగే విగ్రహ దైవాలు ఉంటాయి, విగ్రహ దైవాలు తెలుసు కదా మీకు. శక్తి యొక్క అధిదైవం వేరు. మూలాధారం అధిదైవం వినాయకుడు అవుతాడు, కానీ మనకు అధిదైవం కాదు, వీటికి విగ్రహ దైవం ఉంటుంది. ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళి ఒక 3 అడుగుల దూరం నుండి 5 అడుగుల దూరం మధ్యలో నించొని చక్కగా విగ్రహాన్ని తేరిపారా చూడగలిగితే ఎనర్జీస్ వచ్చేస్తాయి మనకి.
మూలాధారానికి వినాయకుడు, మూలాధారానికి హనుమంతుడు, ఆంజనేయ స్వామి. స్వాధిష్టానానికి శ్రీరామచంద్రుడు, మణిపురానికి వినాయకుడు, అనాహతానికి ధ్యానం చేస్తున్నటువంటి పరమేశ్వరుడు. లింగ రూపంలో ఉండే పరమేశ్వరుడు కాదు, ధ్యానం చేస్తూ శరీరంతో ఉండే పరమేశ్వరుడు. విశుద్ధికి శ్రీకృష్ణుడు, ఆజ్ఞకి వెంకటేశ్వర స్వామి. ఇంకా ఆజ్ఞకి వెంకటేశ్వర స్వామి. సహస్రాకి సహస్రాకి ఎవరుంటారో చెప్తా గానీ మీరు అర్థం చేసుకోలేరు. చెప్పండి గురుగారు. ఉమ్. పరబ్రహ్మ. అహం అహం ఉంటుంది అంటారు. అహం అంటే నేనేనా గురుగారు? అంటే మీరు సహస్రారం దాటి వెళ్ళినప్పుడు మీరు ఆ స్థాయిలో ఉంటారు. మాకు ఏ ఎనర్జీ సెంటర్ కి ఏ అధిష్టానం అధిదేవత అండి? అంటే విగ్రహాలు కాకుండా. మణిపూర చక్ర గురుగారు, మణిపూర చక్రకే దేవుడు వినాయకుడమ్మ, వినాయకుడు. మణిపూర్కి ధ్యాన పరమేశ్వరుడు చెప్పారు. మణిపురానికి వినాయకుడు, అనాహతానికి ధ్యాన పరమేశ్వరుడు. వినాయకుడు ధ్యాన భగవాన్. విశుద్ధికి సార్ కృష్ణుడు, నీలమేఘశ్యాముడు కృష్ణుడు. సో ఆ మాకు అధిష్టాన దేవత అయితే అండి, ఉమ్? ఏ ఎనర్జీ సెంటర్ కి అధిష్టాన దేవత అండి? అధిష్టాన దేవతలు ఉంటారు, పిశాచ గణం ఉంటుంది, ఇట్లా చాలా ఉంటుంది. చార్టే ఉంటుంది, మనం తీసుకుందాం తర్వాత. ఇంకా గురువు గారు పాలు కూడా తీసుకుంటాం కదా, ఆ, పాలు, పెరుగు, మజ్జిగ, మీగడ అట్లా తీసుకున్నప్పుడు కూడా ఒక్కో చక్రానికి ఒక్కొక్కటి ఉంటదా గురువు గారు? మీకు లలితా సహస్రనామాల్లో అమ్మవారి నైవేద్యాలు ఉంటాయి. అవును. దద్దోజనం, మూలాధారం, పులిహార, స్వాదిష్టానం, పరవాన్నం, మణిపురం, పొంగలి, అనాహతం, చిత్రాన్నం, విశుద్ధి, ఉండ్రాళ్ళు, ఆజ్ఞ అని చెప్పుకుంటారు. చెప్పు. అవును గురుగారు. అలా నైవేద్యాలలో కూడా ఎనర్జీ సెంటర్స్ ని బేస్ చేసుకొని మీరు పులిహార బాగా తిన్నారనుకోండి, స్వాదిష్టానం అనమాట. మీ క్లాస్ చెప్తున్నంతసేపు నాకు లలితా సహస్రనామే గుర్తొస్తుంది గురువు గారు. అందులో ఒక్కొక్క శ్లోకంలో మీ క్లాస్ చాలా వస్తుంది గురుగారు. మీరు అది గుర్తుపెట్టుకోండి, సహస్రారం అన్నమాట సూర్య భగవానుడు. మిస్ చేయొద్దు సూర్య దర్శనం, ఉదయాన్నే సూర్యుని దర్శనం చేసుకోవడం. గురుగారు ఫస్ట్ లో చెప్పారు ప్రాణ అపాన అని ఒక్కో చక్రానికి ఒక్కోటి, అది మళ్ళా చెప్పరా అండి? రాసుకుంటాను. చెప్పుకుందాం, ఇవన్నీ చెప్పుకుందాం. ఇంకా ఒక్కసారి చెప్పండి గురుగారు. అంటే రాసేసుకుంటాను. సాధనలో ఏమైనా సందేహాలు ఉంటే ఇవన్నీ చెప్పుకోవచ్చు, 100 చెప్తాం ఇలాంటివి. అలాగే గురుగారు మూలాధారానికి ఏ గ్రహం అండి? శని. మూలాధారానికి శని గ్రహం. ఇప్పుడు ఆహారాలు చెప్పారు కదా, ఒకసారి చెప్పండి. దద్దోజనం. కరోనా వచ్చినప్పుడు కరోనా మూలాధారాన్ని బలహీనం చేస్తుంది. పెద్ద పెద్ద డాక్టర్లు అందరూ ఏం చెప్పారు? దద్దోజనం తినండి అన్నారా లేదా? చెద్దన్నం తినండి అన్నారా లేదా? మూలాధారకి భూమి అని కూడా చెప్పారు కదా గురుగారు. అవును అన్నారా లేదా? పెద్ద పెద్ద డాక్టర్లు వచ్చారు, దద్దోజనం తినండి, చెద్దన్నం తినండి, చాలా మంచిది కరోనాకి అన్నారా లేదా? అన్నారు గురుగారు. ఆ మూలాధారానికి దద్దోజనం అది ఎప్పుడో లలితా సహస్రనామాల్లో చెప్పేశారు. మరి ఎవరు పెద్ద డాక్టర్లు? పులిహార, పసుపు కలిపినటువంటి ఆహారం, చక్కగా మిరియాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి అదంతా స్వాదిష్టానానికి బలాన్ని కలిగించేది. అలాగే మణిపురం పరవాన్నం, బెల్లంతో చేసినటువంటి బెల్లం, పాలు ఇవన్నీ కలిసిన పరవాన్నం అనమాట. మీరు ఏ పూజ అయినా చేయండి, పరవాన్నం చేస్తారు. పరవాన్నం చేశారు అంటే పండగ వాతావరణం వచ్చేసినట్టే. అలాగే పొంగలి. విశుద్ధికి చిత్రాన్నం అంటారు. ఇప్పుడు చేయట్లేదు, ఈ రోజుల్లో చేయట్లా, పూర్వం చేసేవాళ్ళు. పూర్వం 5 రకాల అన్నాలు చేసేవాళ్ళు, తెలుసా? చిత్రాన్నం అంటారు. 5 రకాల అన్నాలు ఉంటాయి. చిత్రాన్నము అంటే పులిహారనే కదా గురుగారు అనేది? కాదు, చిత్రాన్నం అని 5 రకాల. ఇప్పుడు చేయట్లా, చిత్రాన్నం అంటే పులిహార అనుకుంటున్నారు. చిత్రాన్నం అని 5 రకాల అన్నాలు ఉంటాయి.
5 రకాల రైసులతో చేస్తారు. మ్హూ. అది ఇప్పుడు చేయట్ల. మా ఆశ్రమంలో కూడా చాలా పాత కాలంలో చేసేవాళ్ళు. ఇప్పుడు మా ఆశ్రమంలో కూడా చేయట్ల. చిత్రాన్నం అంటారు, అది విశుద్ధి. ఉండ్రాళ్ళు ఇవన్నీ ఆజ్ఞానం అంట. ఆ 5 రకాల అన్నాలు ఏమండి? అది గుర్తులేదు. 5 రకాల అన్నాలు చేస్తారని చెప్పారు కానీ మా స్వామివారు, అవి గుర్తులేదు నాకు. చిత్రాన్నం అంటారు మొత్తం కలిపి. గురువు ఈ చక్రాలు కూడా కలర్స్ ఉంటాయి కదా గురుగారు? మూలాధారానికి ఎరుపు రక్తవర్ణం, స్వాధిష్టానానికి కాషాయ వర్ణం, మణిపురానికి పసుపు వర్ణం, అనాహతకి లేత ఆకుపచ్చ, విశుద్ధికి నీలం, ఆజ్ఞాకి తెలుపు కలర్, సహస్రారానికి మెరూన్ కలర్, వంగపండు కలర్ అంటాం కదా. గురువు గారు ఇప్పుడు చక్రాస్ కి మీరు చెప్పిన విగ్రహారాధన, నెక్స్ట్ వాటి తాలూకా దైవం, దానికి తేడా ఏంటి? మాకు అసలు అక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నాం. ఇప్పుడు విగ్రహారాధన అంటే ఇప్పుడు మూలాధార బాగోకపోతే ఉదాహరణకి మూలాధారం యొక్క విగ్రహ దైవం ఏంటి? హనుమంతుడు. అధిదైవం ఎవరు? వినాయకుడు. గం గం గణపతయే నమః అనేది మంత్రం మూలాధార అధిదైవానికి. ఇప్పుడు ఉదాహరణకి చూడండి, మామూలు వ్యక్తులండి మేము, మాకేమి జ్ఞానం లేదు, వేదాలు చదవలేదు, అనుష్ఠానాలు లేవు అనుకోండి, మాకు ఓం గం గణపతయే నమః అనుకుంటే యాక్టివేట్ కావు కదా. అవుతాయా? అంటే మంత్రశక్తి పనిచేస్తుంది కదండి. మంత్రశక్తి తెలిస్తే పనిచేస్తుంది. అది మంత్రసిద్ధి కలిగిన వాడికి పనిచేస్తుంది. మంత్రం కూడా అందరికీ పనిచేయదండి. అలా కాదు గురువు గారు, తప్పుగా అనుకోవద్దు. యాక్చువల్ గా మంత్రానికి ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తి ఎనర్జీ సెంటర్ మామూలుగా విషయంలో ఉంటుంది. మీకు జీడిపప్పు అనేది ఒకటి ఉంది, తెలుసు కదా? జీడిపప్పు తెలుసు కదా? జీడిపప్పు తింటాం, అందరం తింటాం, కానీ అందరికి అరుగుతుందా? వాళ్ళ స్థితి బట్టి, అంతే వాళ్ళ కదా. యొక్క జీడిపప్పు మన లోపల అరుగుదల బాగుంటే జీడిపప్పు అరుగుతుంది, లేదనుకోండి 50-60% వృధా అవుతుంది. ఎలా అయితే మంత్రం కూడా అంతే, మనకి మంత్రసిద్ధి ఉండాలి, మంత్రాన్ని ఉపాసన చేయాలి, ఆ మంత్రసిద్ధి కలగాలి, మంత్రసిద్ధి కలిగేంత వరకు మంత్రం ఉపాసన చేయాలి, మంత్ర అర్హత ఉంటుంది. గురువు గారు, అంటే ఒక గురువు నుంచి తీసుకున్న మంత్రం త్వరగా సిద్ధిస్తది అంటారు. అట్లా ఏముండదు. గురువు దగ్గర తీసుకున్నప్పటికీ మీరు ఉపాసన చేయాలి. ఉపాసన త్వరగా సిద్ధిస్తది అని అంటారు. త్వరగా సిద్ధించేది నీ ఉపాసన బేస్ మీద ఆధారపడి ఉంటుంది. ఆ గురువు చేసి ఉంటాడు కదా మంత్రము. అదేం సంబంధం లేదు. గురువు చేసి అదేం సంబంధం లేదు. మీకు ఉపదేశం ఇచ్చిన తర్వాత అది ఫ్రెష్ మంత్రం. అది ఆ మంత్రాన్ని మీరు ఉపాసన చేస్తారు. బీజాక్షరంలో ఉండేటటువంటి ఎనర్జీని మీ ఎనర్జీ సెంటర్స్ తీసుకోగలిగేలాగా ఉపాసన చేయాల్సి ఉంటుంది. ఆ ప్రతి బీజాక్షరంలో ఉండే ఎనర్జీ మన ఎనర్జీ సెంటర్ తీసుకోవడం జరగాలి. ఆ మంత్ర సమన్వయం కావాలి, మంత్రార్థం అర్థం అవ్వాలి, మంత్రసిద్ధి కలగాలి. ఇన్ని దశలు దాటిన తర్వాత ఆ మంత్రం మీకు సిద్ధిస్తుంది. ఆ మంత్రం వల్ల ప్రయోజనాలు అప్పుడు స్టార్ట్ అవుతాయి. ఇంత కథ నడవాలి మంత్రానికి. గురుగారు, స్వాదిష్టానికి ఆది దేవుడు ఎవరు? ఉండండి, ప్రశ్నకు ఒక సమాధానం క్లియర్ అయిపోతే మనం తర్వాత వెళ్తాం. ఇప్పుడు నాకు మంత్రార్హత లేదు. నేను ఇప్పుడు వినాయకుడిని కూర్చోబెట్టి ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః అనే అర్హత నాకు లేదనుకోండి, అప్పుడు నేనేం చేయాలి? అందుకని క్రియాయోగం ఏం చెప్పిందంటే విగ్రహ దైవాలను ఇచ్చింది. విగ్రహ దైవాలు ఎందుకు? సామాన్యులకి విగ్రహారాధన ఎందుకుంది? ప్రతి ఒక్కడు, హిందువుగా పుట్టిన ప్రతి ఒక్కడు విగ్రహారాధన చేయొచ్చు. విగ్రహారాధన ద్వారా ఎనర్జీస్ని ఎనర్గైజ్ చేసుకోవచ్చు. మంత్రం ద్వారా ఎనర్జీస్ని ఎనర్గైజ్ చేసే పద్ధతి ఉంటుంది. అలాగే విగ్రహం ద్వారా ఎనర్జీస్ని ఎనర్గైజ్ చేసుకోవడం కోసమే విగ్రహారాధన. అందుకే విగ్రహాలని బయట తిప్పుతారు. మీరు గుడి బయట ఉంటాయి విగ్రహాలు, గమనించారు ఎప్పుడైనా? ఉంటాయి గురుగారు. హనుమంతుడి విగ్రహం బయట ఉంటుంది, గుడి బయట. క్షేత్రపాలకులు అంటారు. గుడి బయట పెట్టారు. ఎందుకు? అందరికీ ఎనర్గైజ్ అవ్వడం కోసం, అవి అందుబాటులో ఉండడం కోసం. ధ్యానం చేస్తున్నటువంటి పరమేశ్వరుడు విగ్రహం బయట పెడతారు. నించొని చక్కగా ఇట్లా నించొని నమస్కారం పెడుతున్నటువంటి విగ్రహం బయట ఉంటుంది. రాముల వారు ధనుస్సు పట్టుకున్నటువంటి విగ్రహం బయట పెడతారు. ఎందుకు పెడతారు? బయట ఉండేది ఎందుకు విగ్రహాలు ఇవన్నీ? ఆంజనేయ వినాయకుడు కావచ్చు, ఇవన్నీ బయట ఎందుకు ఉంటాయి?
ప్రతి ఒక్కడు ఎనర్గైజ్ అవ్వాలి. మంత్రార్హత లేని ప్రతి ఒక్కళ్ళు విగ్రహం ద్వారా ఎనర్గైజ్ అవ్వడం కోసం. ఆ విగ్రహానికి ఎనర్జీస్ అంటే మంత్రోపదేశం గానీ చక్ర సాధన గానీ అక్కడ జరిగినప్పుడే కదండి ఆ విగ్రహానికి వస్తుంది. ఏముంటది? విగ్రహం ఋషి దర్శనం. అర్థమవుతుందండి. ఋషి దర్శించాడు ఈ విగ్రహానికి ఈ విధమైనటువంటి ఎనర్జీస్ నింపాదిగా ఉన్నాయి. ఈ 3 అడుగుల దూరంలో 5 అడుగుల మధ్యలో 3 మినిమం, మ్యాక్సిమం 5 ఈ మధ్యలో గనక మనిషి నించొని ఒక భక్తిభావంతో గనక ఆ విగ్రహం ముందు నిలబడగలిగితే ఆ ఎనర్జీ సెంటర్ కి సంబంధించిన ఎనర్జీస్ తీసుకుంటుంది. ఇది అంటే బయట శివలింగం గురుగారు బయట శివలింగం ఉండే విగ్రహము క్షేత్రపాలకుడు అని లోపల ఉన్న విగ్రహానికి ఎదురుగ్గా పెడతారు కదా గురుగారు. అవును. మూల మీరు విరాట్కి ఎదురుగ్గా చెప్తా. పెడతారు. మీది కొంచెం ఉండండి. ఇక్కడ విగ్రహం దగ్గర ఆల్రెడీ ఎనర్జీస్ ఉంటాయి. అందుకే దాన్ని విగ్రహం అన్నారు. విశేషంగా గ్రహించి ఉన్న స్థితి అది. ఆల్రెడీ తనలో అన్ని ఎనర్జీస్ ఉంటాయి. పసిబిడ్డల్ని కూడా పెడతారు విగ్రహం ముందు. గమనించారా? పెడతారు. ఆ ఎనర్జీస్ తీసుకుంటుంది. ఇబ్బంది ఏమి ఉండదు. మంత్రాలు అక్కర్లా, శాస్త్రం తెలియాల్సిన అవసరంలా. మామూలు వాడు కూడా అక్కడ నించొని ఊరికి అలా తేరిపార చూస్తే విగ్రహం దగ్గర ఎనర్జీస్ వచ్చేస్తాయి. హనుమంతుడి దగ్గర ఉండండి, మీరు ఎనర్గైజ్ అవ్వడాన్ని ఫీల్ అవుతారు. మీరు ఆంజనేయ స్వామి నించున్న చోట 3 అడుగుల దూరంలో నిలబడి కాసేపు పాదాల దగ్గర నుండి హనుమంతుడిని అట్లా చూడండి, శ్వాస పెరిగిపోతుంది. అసలు విగ్రహారాధన వద్దంటారు కదా గురుగారు. ఉమ్? విగ్రహారాధన అంటే యాక్చువల్ గా మన స్థితి అక్కడ ఆగిపోతూ ఉంటాము. అంటే ఫస్ట్ స్టాండర్డ్ సెకండ్ స్టాండర్డ్ ఎలాగైతే వద్దు అదేముండదండి. అన్నీ ఉపయోగించుకోవాలి. ఫస్ట్ స్టాండర్డ్ సెకండ్ స్టాండర్డ్ ఏముండదు. అంతా మన మంచికే కదా. అంతా మన మంచికే. ఇప్పుడు 10th స్టాండర్డ్ లో ఉన్నవాడు నేనున్నా మళ్ళీ ఫస్ట్ అదేం లేదు, అట్లా ఏముండదు. నేనున్నా శరీరానికి కాస్త అస్వస్థత వచ్చింది అనుకున్నాం, చక్కగా ఆంజనేయ స్వామి ముందు ఎక్కడైనా విగ్రహం కనపడితే దిగేసేసి ఆంజనేయ స్వామి ముందు 3 అడుగుల దూరంలో కాసేపు నించొని అట్లా నమస్కారం పెట్టుకుంటాం. మన ఋషులు మనకు అందించిన అంశాలు అవన్నీ. కాస్త యజ్ఞం జరుగుతుంది అనుకోండి, ఒక గుళ్ళో యజ్ఞం జరిగింది, ఆ పొగ అక్కడ కూర్చొని పీల్చుకోవచ్చు. ఏమైంది? మీరు చెప్పింది కరెక్టే. అయితే యాక్చువల్ గా ఫస్ట్ స్టాండర్డ్ లో ఉన్నది వదిలేయకుండా డిగ్రీలో ఉన్నప్పుడు డిగ్రీ స్థాయిలోనే ఉండాలి కదా అనేసి. అట్లా ఏం అక్కర్ల, మనం అన్నిటినీ ఉపయోగించుకోవాలి, అన్ని అవకాశాలు తీసుకోవాలి అంతే. అంటే ఆయన అడుగుతోంది ఏంటంటే ఇంద్రియాలు బహిర్ముఖం అయితే లోపల ఉండేటువంటి ఆత్మ దర్శనం కాదు కదా అని. ఇక్కడ బహిర్ముఖం ఏం అవ్వట్లా, మనమేం కోరికలు కోరట్లా విగ్రహం దగ్గర కూర్చొని. విగ్రహారాధన బహిర్ముఖమే కదా. విగ్రహారాధన బహిర్ముఖమే కదా. కాదు, శక్తికి సంబంధించిన ప్రయోజనం అక్కడ ఉంది తప్ప. ఎప్పుడు బహిర్ముఖం అవుతుంది? విగ్రహం దగ్గరికి వెళ్ళి స్వామి నాకు కొంచెం ఏదన్నా కొంచెం ఇవ్వు అన్నప్పుడు కదా బహిర్ముఖం అవ్వడం. నేను బహిర్ముఖం అవ్వట్లా. ఇప్పుడు మన క్రియ అవుతున్నాం, ధ్యానాంజనేయుడు అంటాం. అవునా కదా? క్రియాయోగ ఆత్మ సాధన, లేకపోతే ఇప్పుడు మన వ్యవహారిక సాధన సార్. క్రియాయోగంలో అన్ని కోశాలు ఉన్నాయండి. అన్నమయ కోశం కూడా ఉంది. యు డోంట్ ఫర్గెట్. అన్ని కోశాలు అన్ని కోశాలని అన్ని కోశాలు ఉన్నప్పుడు అన్ని కోశాలని మనం ఆర్గనైజ్ చేయాలి. వీఆర్ ఆర్గనైజర్స్. ఆర్గనైజర్ అన్నప్పుడు కింద శ్రమించే వాళ్ళని చూసుకోవాలా వద్దా? కింద సర్వీస్ చేసే వాళ్ళని చూస్తాం, మేనేజ్మెంట్ వాళ్ళని చూస్తాం, R&D వాళ్ళని చూస్తాం, వీళ్ళని చూస్తాము, చార్టెడ్ అకౌంటెంట్ వాళ్ళని చూస్తాము, చైర్మన్ దగ్గర వాళ్ళనే చూడాలి. అవునా కదా? క్రియాయోగాన్ని అర్థం చేసుకోవడంలోనే అసలైన గేమ్ ఉంటుంది. చాలామంది ఏమనుకుంటారు, ఇది సోపాన క్రమంలో స్టెప్ బై స్టెప్ వెళ్ళి ముక్తి పొందుతామా అంటే, ముక్తి అంటే ఏంటి? అన్నిటినీ ఆర్గనైజ్ చేయడమే. అన్నిటినీ ఆర్గనైజ్ చేయగలిగే ఒక తల్లి ఎలా అయితే బిడ్డల్ని, భర్తని, బయట ఉండేటటువంటి అంశాలన్నిటినీ ఆర్గనైజ్ చేసుకుంటూ వెళ్తుందో, శక్తి కూడా అంతే. అర్థమవుతుందండి? అర్థమవుతుందా? అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? అర్థమవుతుంది గురుగారు. మూలాధారం, ఇప్పుడు సహస్రారం దగ్గరకు వచ్చాం కదా, మూలాధారం వదిలేస్తా అంటే కుదరదు. చాలా మందికి తెలియదు ఈ విషయాలు. ఇంత సూక్ష్మంగా ఉండే అంశాలు సాధనలోకి వచ్చే వ్యక్తికి మాత్రమే సాధనలోనే అర్థమవుతాయి ఇవన్నీ.
ఏదో టెస్ట్ చూసుకొని చదువుతాను అంటే కుదరదు. మీరు సాధనలకు దిగినప్పుడు నేను చెప్పే మాటలు చాలా స్పష్టంగా అర్థమవుతాయి. ఆ రోజు ఆయన చెప్పాడు కరెక్టే. సహస్రారంకి వచ్చాం కదా అని చెప్పి మూలాధారం వదలకూడదు. సూర్యుడు సూర్యుడు అన్ని గ్రహాలని తన గురుత్వాకర్షణ స్థితితో నిలుపుతున్నాడా లేదా? చెప్పండి. నిలుపుతున్నారు. అదే అదే మనం కూడా చేయాలి. మనం ఏది వదలడానికి వీల్లేదు. విగ్రహారాధన అంటే విగ్రహం దగ్గరికి వెళ్ళేసేసి కోరికలు కోరామనుకోండి, అది బహిర్ముఖమైనట్టు. నేను చక్కగా నించొని స్వామిని చూస్తూ పాదం దగ్గర నుండి అలా చూస్తున్నప్పుడు నా ఎనర్జీస్నే నేను నా మూలాధార ఎనర్జీనే నేను ధారణ చేస్తా. అర్థమవుతుందండి? దర్శనం అంటాం అందుకే దాన్ని. దృశ్యం కాదు అది, దర్శనం. మనం దేన్ని వ్యతిరేకించట్లేదు. దాన్నేం వ్యతిరేక దృష్టి ఏం లేదు. అన్నీ మనం మంచికే. ఇప్పుడు మూలాధారానికి సంబంధించిన సాధన చేసుకునే వాళ్ళు మూలాధార సాధన చేస్తారండి. చేయలేని మూలాధార సాధన చేయక్కర్లేదు అనుకోండి. మూలాధార సాధన మీద అంత పట్టు లేదనుకోండి. వాడు ఏం చేస్తాడు? చక్క విగ్రహం దగ్గర నించుంటే అయిపోయే పని కదా. అవునా కాదండి? మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారంటే విగ్రహాన్ని చూస్తాం కదా, విగ్రహాన్ని చూసినప్పుడు అది బహిర్ముఖం అవుతాయి కదా. ఎనర్జీస్ ఎక్కడ బహిర్ముఖం అవ్వవు విగ్రహం దగ్గర ఉన్నప్పుడు. ఎనర్జీనే ధారణ చేస్తాయి, ఇంకాస్త స్పష్టంగా ధారణ చేస్తాయి. విగ్రహారాధన అంటే విగ్రహాన్ని మనం చూడడం, నెక్స్ట్ ఆరాధన చేయడం, మనం అక్కడే స్ట్రక్ అయిపోతాం అనేసి భావనలో ఉన్నాం. ఏమి స్ట్రక్ Actually అవ్వదు. అది అసలు ఏమి స్ట్రక్ అవ్వడు. సాధకుడు అనేవాడు ఎక్కడ లౌకిక అన్ని చేస్తాడు. సాధకుడు అనేవాడు. పూజలోనే అన్ని లౌకికంగా వస్తాయి గారు. అమ్మా, పూజ చేసేటప్పుడే అన్ని ధారణ చేయటం కూడా వస్తాయి కదా గురువు గారు. అవునవును, కొంచెం ఉండండి. చెప్పండి, మీరేమంటున్నారు? అదే లౌకికంలోనే ఉండిపోతున్నాం, లౌకికం దగ్గరే ఆగిపోతుంటాం అదే కదా. అదే యోగి ఏదైనా చేస్తాడు. బాండ శుద్ధి లేని శివ పూజలు ఎలరా. చిత్తశుద్ధి పెట్టుకుని శివ పూజ చేయి, తప్పేం కాదు. అర్థమవుతుందా నేను చెప్తున్నది? కనెక్ట్ అవుతున్నారా? ఇక్కడ మొత్తం అంతా సాధనమయమే. సాధకుడు ఎక్కడ ఏ స్థాయిలో అయినా దిగొచ్చు, ఏ స్థాయికైనా వెళ్ళొచ్చు. మనం ఇరుక్కుపోం కదా. ఇరుక్కుపోతామనే భయం ఉండేవాడు ఇదవుతాడు. భయం అవసరంలా. అంటే పూజలో ముందుగా మనం భూశుద్ధి చేస్తాం. అంటే అవును. మూలాధారాన్ని ఎనర్జైజ్ చేస్తున్నాం. తర్వాత ఆచమనం చేస్తున్నాం. అంటే స్వాస్థాన్ని ఇచ్చేసుకుంటున్నాం. ఆ తర్వాత అభిషేకం చేస్తున్నాం. అంటే మణిపూరకాన్ని ఇచ్చేసుకుంటున్నాం. ఆ తర్వాత అష్టోత్తరం చేస్తున్నాం అంటే అనాహతాన్ని ఎనర్జైజ్ చేస్తున్నాం. నైవేద్యం పెట్టామంటే విశుద్ధిని ఎనర్జైజ్ చేస్తున్నాం. హారతి ఇచ్చామంటే థర్డ్ ఐని ఎనర్జైజ్ చేస్తున్నాం. అంతే. అంత శక్తిమయమే. వ్యతిరేకించాల్సిన అవసరమే లేదు. ఉత్తిష్టంతు భూత పిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమాజం. భూత పిశాచాలు బ్యాక్టీరియా వైరస్లు ఉంటాయని చెప్పి ఇన్ని వేల సంవత్సరాల క్రితం చెప్పారు మన వాళ్ళు. కాకపోతే గురుగారు ఒక రోజు చేసాం పూజ, ఇంకో రోజు చేయలేదు, ఏదన్నా అయిపోద్ది అనే భయం ఉండకూడదు. అంతే కదా అది స్టక్ అయిపోయిన విధానం. మన స్వేచ్ఛగా ఈ రోజు నేను ఆంజనేయ స్వామికి నమస్కారం పెట్టా, మళ్ళీ రేపు నమస్కారం పెట్టాలేమో, పెట్టకపోతే ఆయన తిడతాడేమో, తోక పెట్టి కొడతాడేమో. అర్థమవుతుందమ్మా? చేసినప్పుడు వస్తుంది, చేయనప్పుడు రాదు, అంతే. లోపల ఉండే ఎనర్జీస్ నే మీరు ధారణ చేయండి. ఏం చేసినా వృత్తి వ్యాపారాలు చేయకుండా ఉండట్లేదుగా. అవును. 3 పూట్ల అన్నం తినకుండా ఉండట్లేదుగా. గాలి పీల్చకుండా ఉండట్లేదు కదా. అన్ని చేసినా సరే ఎనర్జీస్ ని ధారణ చేయాలి. నా ఎనర్జీస్ ఎలా ఎనర్గైజ్ అవుతున్నాయో చూసుకోవాలి. అది దోషం కాదు, అది స్టక్ అవ్వడం కింద కాదు. సాధన పెరుగుతున్న కొద్దీ మీరు పసిపిల్లల్లా తయారవుతారు కానీ చాదస్తం ఉన్న ముసలోళ్ళలాగా తయారవ్వం. ఇప్పుడు అదే ఆ స్థితే మాకు అర్థం అవ్వట్లేదు. యాక్చువల్ గా మేము చేసిన సాధనలు, ఇప్పటి వరకు చేసిన సాధనలు వేరే ఎక్కడో అంటే వాళ్ళు చెప్పడం వలనో లేకపోతే మేము గ్రహించడం వలనో మేము ఒక స్థితిలో ఉన్నామన్న ఆలోచనతో ఇప్పటి వరకు ఉన్నాం. ఇప్పుడు అంటే ఇప్పుడు మీరు చెప్తున్న దీని ప్రకారంగా లేదు మీరు గ్రౌండ్ లోనే ఉండాలి, గ్రౌండ్ నుంచే వెళ్ళాలి, గ్రౌండే ముందు ముఖ్యం. అంటే విగ్రహారాధన అవనివ్వండి, పూజలు అవనివ్వండి,
ఇప్పుడు మామూలుగా కృష్ణుడు చెప్పినట్టే పూజకి ఒక ఫలము, పూజ కన్నా ఆ, మంత్రోచ్చారణకు ఒక ఫలము, మంత్రోచ్చారణ కన్నా ధ్యానం ఒక ఫలము, ధ్యానం కన్నా తపస్సు ఒక ఫలం అని చెప్పినట్టు మేము ఉండే ఇప్పుడు వరకు ఉండే స్థితి ఒక ధ్యానం అవనియండి, ఒక ఆ, మంత్రోచ్చారణ అవనియండి, ఒక స్థితిలో ఉన్నామన్న ఫీలింగ్ లో ఉండేవాళ్ళం. ఇప్పుడు మేము మేము పైనుంచి కిందకు వచ్చేస్తున్నామా, లేకపోతే మరలా ఏ పైన ఉన్నా సరే కిందన మాత్రం మర్చిపోకుండా కిందతో పట్టుకుంటూ ఉన్న స్థితిలోనే ఉంటున్నామా? మాకైతే చాలా కన్ఫ్యూజ్ స్టేట్ లో ఉంటున్నాం ఇప్పుడు. కన్ఫ్యూజ్ అక్కర్లేదు. మనం ఫస్ట్ ఎక్కడికి వెళ్తాం? చిట్ట చివరి మజిలీ ఏముంటుంది చెప్పండి? చిట్ట చివరి మజిలీ ఏంటి? సాధనలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, చిట్ట చివరి మజిలీ ఏంటి? ఆత్మదర్శనం, జన్మరాహిత్యం. ఏమీ లేకుండా పోవడమే కదా. నిర్మోహమాటంగా చెప్పుకుందాం, ఏమీ లేకుండా పోవడమే కదా చివరికి. అవునండి. అంతే. మహామహేష్ అనేటటువంటి వ్యక్తి చిట్ట చివరికి, నేనే చెప్పుకుంటా, భార్గవ అనే వ్యక్తి చిట్ట చివరికి ఏమవుతాడు? సాధన చేసినా చేయకపోయినా, ఏం చేసినా చేయకపోయినా ఏమవుతాడు? చివరికి ఏమీ లేకుండా పోతాడు. కానీ నెక్స్ట్ జన్మకి సంపాదించిన జ్ఞానం మోసుకొని వెళ్తాను. పక్కన పెట్టండి, నెక్స్ట్ జన్మ అయినా సరే అది గమనం గురించి చెప్తున్నారు మీరు, గమ్యం గురించి చెప్తున్నాను నేను. గమ్యం ఏంటి? చిట్ట చివరికి ఏమవుతుంది? వీడి అన్ని వదులుకొని వీడి వాడమే. అన్ని పోగొట్టుకొని ఏమీ లేకుండా పోతాం. శరీరం కూడా అదే. లేకుండా పోతుంది. ఏమీ లేకుండా పోతేనే స్వామికి వెళ్ళేది, స్వామిలో లీనమయ్యేది. అక్కడ ఉండేటటువంటి చైతన్యంతో, నిరంతర చైతన్యంలో లీనమవ్వడం అంటే ఏంటి? ఏమీ లేకుండా పోవడం. అవునా? అది కదా హైయెస్ట్ అన్నిటికంటే. అవునండి. ఒప్పుకుంటారా ఒప్పుకోరా? ఆ చైతన్యంలో, శుద్ధ చైతన్యంలోకి లీనమవ్వడం అంటే ఏంటి? ఏమీ లేకుండా పోవడం. అవునా కదా? అవునండి. అది గమ్యమైనప్పుడు ఇంక నేను నా సాధన, నా స్థితి, నేను ఈ స్థితిలో ఉన్నా అవేం ఉండవు కదా. కానీ ప్రస్తుతానికి ఉన్న దాంట్లోనే మనం ఇప్పుడు అలా సాటిస్ఫై అయితే ఇవన్నీ ఏమి చేయక్కర్లేదు గురువు గారు. అవి బంధంగా మనల్ని, ఏది కూడా బంధంగా మనల్ని ఆపకూడదు. ఈవెన్ గుడ్ అయినా సరే, మంచి అయినా సరే మనల్ని బంధించకూడదు. క్రియాయోగంలో బంధింపబడ్డం ఉండకూడదు. క్రియాయోగం అనేది బంధం అనేది ఉండొద్దు క్రియాయోగంలో. వీ హ్యావ్ టు ఎనర్గైజ్ దీస్ 7 చక్రాస్. 7 చక్రాలు మనకు ఉన్నాయి. మీరు ఎంత సాధకులైనా సరే, ఎంత పెద్ద సాధన సంపత్తి కలిగినా సరే, 7 చక్రాలని చూసుకోవాల్సిందే. అర్థమవుతుందండి? 7 చక్రాలు ఉన్నాయా లేదా? ఉన్నాయి గురువు. 7 చక్రాలు ఉన్నాయి. మీరు సహస్రారం దగ్గరికి వెళ్ళినా మూలాధారం పనిచేస్తూనే ఉంటుంది. మూలాధారాన్ని ఎనర్గైజ్ చేసుకోవాలి. చెయ్యకూడదు అన్నది ఉండదండి, చెయ్యకూడదు. ఎందుకంటే భగవద్గీతలో ఏమంటాడు ఆయన? ఇవన్నీ కూడా నేను ఎందుకు చేస్తున్నా? కర్తృత్వం లేకపోయినా సరే, నాకే ధ్యేయం లేకపోయినా సరే, నేను ఎందుకు చేస్తున్నా? నేను ఒకవేళ చెయ్యకపోతే నేను చెయ్యని మార్గాన్ని పట్టుకొని నాశనం అవుతారు జనాలు, ప్రజలు. సో అందుకని నేను చేస్తున్నా. అర్థమవుతుందండి? సో చెయ్యొచ్చు అన్నిటినీ చక్కగా, ఎనర్జీస్ని అర్థం చేసుకుంటూ, ఎనర్జీస్ని అవగాహన. నేను రీసెర్చ్ చేసింది ఎట్లా? ఇప్పుడు నేనున్న స్థితికి సంబంధించినటువంటి క్లాస్ మీకు చెప్పాను అనుకోండి, మీకు అసలు ఏం అర్థం కాదు. అర్థమవుతుంది? అవును గురువు. మా కోసం దిగి వచ్చి అదే చాలా కాదు, దిగి వచ్చి దిగి రావడం కాదు. నేను డీల్ చేస్తున్నటువంటి క్రియాయోగంలో ఉండే టాపిక్స్ని మీకు అర్థం కూడా కావు. కానీ మీకు అర్థం కావాలి అంటే ఆ లోయెస్ట్ విషయాలు చెప్పుకుంటూ వస్తేనే మీకు సబ్జెక్ట్ అర్థమవుతుంది. అర్థమవుతుందండి? సో అవన్నీ మనకి ఎందుకు వచ్చినాయి? వాటి ద్వారా ఎనర్జీస్ని అర్థం చేసుకోవడానికి. విగ్రహాలు ఎందుకు పెట్టారు? అది ఎంత గొప్ప సైన్స్ అది. దాన్ని పొగడకపోతే ఎట్లా? అది ఇప్పుడు ఈరోజు క్రియాయోగంలో ఉండే సైన్స్ ఇంత గొప్పది అని డాక్టర్స్ సైతం చెప్తారు. డాక్టర్లు సైతం ఆశ్చర్యపోతారు క్రియాయోగంలో ఉండే సైన్స్. ఓన్లీ బ్రీత్ ప్యాటర్న్స్తో హీల్ చేసుకునేటటువంటి సైన్స్ కొన్ని వేల సంవత్సరాల క్రితం భారతదేశం డెవలప్ చేసింది అంటే అది ఎంత గొప్పది. అవునా కదా? అది ఎంత గొప్ప విజ్ఞానం అంటే అది.
హంస అని పేరు చెప్పి హంసలు ఉంటాయి, మూలాధారానికి ఇన్ని హంసలు శ్వాస నడుస్తుంది రోజు మొత్తం మీద, ఆ స్వాదిష్టాన్ని 21,700 శ్వాసలు రోజు మొత్తం తీసుకుంటామని చెప్పింది మనం. ఇడా పింగళ నాడులు ఉంటాయి, సూర్యనాడి చంద్రనాడి ఉంటుంది. సూర్యనాడి పనిచేస్తున్నప్పుడు దేహంలో ఉండే మెటబాలిజం పనిచేస్తుంటుంది. చంద్రనాడి పనిచేస్తున్నప్పుడు అది మైండ్ కంట్రోలింగ్కి ఉపయోగపడుతుంటుంది. ఇంత సైన్సు ఇంత సైన్సు ఇప్పుడు డెవలప్ అయింది కదా, కొన్ని వేల సంవత్సరాల క్రితం డెవలప్ అయింది అంటే అది ఎంత గొప్పతనం అది. ఒక దృశ్యం మనల్ని ప్రభావితం చేస్తుంది. ఎవరు ఇందాక నాతో మాట్లాడుతున్న వాళ్ళు ఎవరు? చెప్పండి గురుగారు. నేను పేరు చెప్పండి. ఎస్ఎస్వి అని ఉంటుంది. యశస్వి గారు, ఎంత యోగి అయినా సరే, ఎంత పరమ యోగి అయినా సరే, దృశ్యం తనని ప్రభావితం చేస్తుందా చేయదా? ఖచ్చితంగా. ఖచ్చితంగా కదా. ఎంత పెద్ద యోగి అయినా సరే, వ్యాస మహామునికి తప్పలేదు కదా, తెలుసు కదా అదే మీకు. ఇంద్రియాలను నయనం ప్రధానం. ఆ నయనమే ఇప్పుడు అక్కడ ఒక కథ చెప్పుకుంటారు కదా, వ్యాసుడు అలా వెళ్తుంటే ఆడవాళ్ళు అక్కడ సరస్సులో స్నానం చేస్తుంటే వాళ్ళందరూ కప్పుకుంటారు వ్యాసుడు వచ్చాడని. స్థితి ఇంకా అంత మారలేదు. వ్యాసుడు శుకుడు వస్తే ఏం పట్టించుకోరు. ఆయనకు అప్పుడు డౌట్ వచ్చేసింది, ఇంత ముసలివాడిని, ఇంత 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చి నన్ను చూసేమో కప్పుకున్నారు, వాడేమో 16 ఏళ్ళు 18 ఏళ్ళ యువకుడు, శుకుడు వస్తేనేమో కప్పుకోలేదు ఏంటమ్మా అని అడిగితే ఆయనకు అసలు దేహధ్యాసే లేదు, ఆయన అసలు ఏ ధ్యాస లేనివాడు, వెళ్తే ఏంది ఉంటే ఏంది, నువ్వు ముసలోడివి, అయినా సరే నీకు ధ్యాస ఉందని చెప్తారు వాళ్ళు. ఖచ్చితంగా. సో మనం ఎంత ఎదిగినా సరే ఇంద్రియాలు అనేవి ఏ క్షణానైనా సరే మనల్ని లాగుతాయి, కాబట్టి మనం అన్ని అంశాలలోనూ అవేర్నెస్ ఉంచుకోవాలి. అర్థమవుతుందండి? అవునండి. సో దృశ్యం అనేది మనల్ని ఇంద్రియాన్ని లాగేటటువంటి వ్యవస్థే, కాబట్టి మనం ప్రతి అంశాన్ని అవగాహన చేసుకున్నప్పుడు ఏమవుతుంది, ప్రతిదాన్ని ఎనర్జీగా మనం కన్వర్ట్ చేసుకోగలుగుతాం, రక్షింపబడగలుగుతాం. అది క్రియాయోగం మనకు చెప్తున్నటువంటి అంశం. అక్కర్లేదు ఓకే, చెయ్యకూడదు అనేది వద్దు, అన్నీ చేద్దాం. విగ్రహం కనపడితే చక్కగా నమస్కారం పెట్టుకోవడంలో ఉండే ఒక సంతృప్తి ఏంటంటే అంత సైన్స్ మన పూర్వీకులు డెవలప్ చేశారు. అంత సైన్స్. టెంపుల్ అంటే ఏంటి, పెద్ద సైన్స్ అది. గుడికి వెళ్తేనే ఎనర్జీ వస్తుంది అంటారు కదా పెద్ద గురువు. సైన్స్ అది. ఆ సైన్స్ని మించిన సైన్స్ ఎక్కడ ఎవడు డెవలప్ చేయని సైన్స్ని కొన్ని వేల సంవత్సరాల క్రితం, లక్షల సంవత్సరాల క్రితం మన పూర్వీకులు డెవలప్ చేశారు అంటే అది ఒక మన గర్వకారణం.